భారత్ తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే జయంతి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. సభ్యత్వం తీసుకున్న 1 కోటి మందికి 5 లక్షల ప్రమాద బీమా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. నేడు బీసీల రణబేరి 42% రిజర్వేషన్ లక్ష్యంగా ఇందిరా పార్క్ వద్ద సభ. సచివాలయ గ్రామ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన. బీసీ డిక్లరేషన్ అమలుతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై రణబేరీ మోగించారు. ఈ విషయాల్లో గల కొన్నాళ్లుగా బీసీలో చైతన్యం తీసుకొస్తున్న ఆమె శుక్రవారం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహణకు ముందుకొచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఇందిరా పార్క్ వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహించనున్నారు. కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ ప్రజా సంఘాలు మహాసభకు సంఘీభావం ప్రకటించాయి. తాజాగా గురువారం మరొక 2 సంఘాలైన విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిరా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్ళు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్టు. మళ్ళా కాంగ్రెసేతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ని. అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు విపి సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు. ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు. సంకీర్ణ ప్రభుత్వం ఉండే, బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే, బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపసు చేసుకున్నది. ఇది కాదా, ఇది తప్ప బీజేపీ నాయకులు ఇవాళ ఆన్సర్ చేయాలి. ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉండే ఎంపీలు, కానీ విపి సింగ్కి సపోర్ట్ చేయలేదు. మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఊలగొట్టిండ్రు. తర్వాత కేసుల మీద కేసులు వేసిండ్రు. 1993లో 27% కేవలం ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కేవలం ఉద్యోగాలలో మాత్రమే. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలేతో పాటుగా సావిత్రిబాయి పూలే సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సకల రంగాల్లో బహుజనులను కట్టడి చేసి సామాజిక సాంప్రదాయ నిర్బంధాలను బదలుకొట్టి బడుగుల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం తమ జీవితాన్ని దారపోసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అభివర్ణించారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు కేసీఆర్ గురువారం ఘనంగా నివాళులర్పించారు. దేశ సామాజిక రంగంలో సంస్కరణల దిశగా వారించిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. 10 ఏళ్ల తెలంగాణ సామాజిక ప్రగతి ప్రస్థానంలో మహాత్మా పూలే దంపతులు స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. మహిళా సాధికారత కోసం, ఆడబిడ్డల విద్య కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేసిందని వివరించారు. అదే స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా పూలే దంపతులకు ఘన నివాళులు అర్పించిన వారు అవుతామని ఆయన స్పష్టం చేశారు. జై తెలంగాణ అనిపించలే.
టీఆర్ఎస్ను గేలి చేసి ఎగతాళి చేసి ఎన్నో ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో జరిగే బీసీల మహాసభకు మద్దతు ప్రకటించనున్నట్లుగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ ఓయూజేఏసీ చైర్మన్ డాక్టర్ బండారు వీరబాబు గురువారం తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లుగా చెప్పారు. జనాభా దమాషా ప్రకారం 60% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో అధిక సీట్లు కేటాయించాలని డిమాండ్లను సమర్థిస్తున్నట్లుగా చెప్పారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి భారీగా ఇందిరా పార్క్ వరకు బీసీ మహాసభకు హాజరు కానున్నట్లుగా బండారు వీరబాబు పేర్కొన్నారు. ఇట్లు బండారు వీరబాబు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ఓయూజేఏసీ చైర్మన్. మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో తుఫ్రాన్ మున్సిపల్లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు చిన్నా లింగ్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి మహిళల అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యా అభివృద్ధికి కృషి చేశారు. సావిత్రిబాయి పూలే సామాజిక సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని మరియు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జానకీరామ్ గౌడ్, బండా నాగరాజ్ యాదవ్, గడ్డం ప్రశాంత్ కుమార్, మచ్చా యాదగిరి, నాగరాజ్ గౌడ్, రాథోడ్, జైపాల్ నాయక్, గౌటి, బాలేష్ పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి మహిళ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని, మరి అలాగే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ మహనీయులు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ప్రతి గ్రామంలో మరి అలాగే ట్యాంక్ బండ్ పైన కానీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలే గారికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. 194వ జయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి విద్య పట్ల మహిళలు విద్య పట్ల చాలా ఆసక్తి చూపించాలని చెప్పేసి మహిళలను అన్ని రంగాల్లో ఒక సమున్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప ఉద్యమకారురాలు వారు. అలాగే వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం నిజంగా స్వాగతించదగ్గది. ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం శుభదినం. ఈ శుభదిన సందర్భంగా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్యాపరంగా అలాగే వివిధ రంగాల్లో అనేక సామాజిక వర్గాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చినటువంటి చైతన్య స్ఫూర్తి నింపినటువంటి మహిళా ఉపాధ్యాయురాలు వారు. మహిళలకు అంటే బాలికలకు కూడా విద్య సమస్థాయిలో అందించాలనేటువంటి మంచి నిర్ణయం తీసుకుని ఆనాటి నుంచి కూడా అమలు చేస్తూ ఈ రోజు నాడు వారి పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద అనేక పాఠశాలలు ప్రభుత్వం పరంగా నెలకొల్పి ఈ రోజు నాడు విద్యను బాలికలకు అందజేయడం చాలా గర్వించదగ్గది. దీన్ని స్వాగతిస్తూ మరోసారి సావిత్రిబాయి పూలే యొక్క 194వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజు గారు, అలాగే గడ్డం శాంతి గారు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చిన్ని మల్లికార్జున గౌడ్ గారు, బాలయ్య గారు, అలాగే మత యాదగిరి గారు, నాగరాజ్ గౌడ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ధన్యవాదాలు. బండ్రు శోభారాణి మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ బీసీల గురించి కవిత మాట్లాడటం హాస్యాస్పదమని తెలిపారు. 10 సంవత్సరాల పాలనలో ఏం చేశారో మీరు వీటిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధర్నా
చేయండి. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గతంలో మోసం చేశారు. లిక్కర్ స్కామ్ లో దొరికిపోయి తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగించారు. అయినా బీసీల గురించి మాట్లాడటానికి మీ పార్టీలో బీసీ నేత ఎవరు లేరా? బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఈ డ్రామాలు బంద్ చేయండి. బీసీలకు ఇన్ని రోజులు ఏం చేయలేదని చెప్పి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి హెచ్చరించారు. ఈరోజు బీసీ నినాదం మీద కవిత చేస్తున్నటువంటి ధర్నా, ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ ధర్నా కార్యక్రమం తలబెట్టారో నిజంగా చాలా హాస్యాస్పదం. ఎందుకనంటే అసలు కవితకి ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడతాను? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకి మనం న్యాయం చేసిరా? మీరు ఆలోచన చేయండి. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి. మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి. ఆ రెండు చేసిన తర్వాత నువ్వు ధర్నా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు ఈ రాష్ట్రంలో. నీకు లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది. ఇవాళ మళ్ళీ అప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నాటకం ఆడినావు. ఇవాళ మళ్ళీ కొత్తగా బీసీలు అని చెప్పేసి నాటకం ఆడుతున్నావు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి మీ పార్టీలో బీసీల గురించి మాట్లాడుకోవడానికి ఒక బీసీ నాయకుడు లేడా? ఎందుకు వాళ్ళ హక్కులు కూడా మీరే హరిస్తారా? బీసీల గురించి మాట్లాడేతనికి కూడా నోరు మూయించేసి ఇవాళ మీరే ఆ నినాదాన్ని పట్టుకొని చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి బీసీని అధ్యక్షునిగా చేసింది మహేష్ మార్గవ్ను. ఇవాళ మా పార్టీలో బీసీలకు ఒక పెద్దపీట వేస్తా ఉన్నాం. అంతేగాని మీలాగా కాదు. అనవసరమైనటువంటి నాటకాలు బంద్ చేసి మీరు ప్రజలకు చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో మేము బీసీలకు ఏమి చేయలేకపోయినామని చెప్పేసి క్షమాపణ కోరమని చెప్పేసి కోరుతా ఉన్నా. నువ్వు ఇలా చేస్తున్నావు ధర్నా, ఆ ధర్నా చౌక్ను కూడా బంద్ చేసినటువంటి ఘన చరిత్ర మీదే. ఆ ధర్నా చౌక్ను ప్రజాస్వామిక హక్కుల్ని పూర్తిగా కాలరాసినటువంటి పార్టీ మీది. ఇవాళ నువ్వు కూర్చుంటున్నావే ధర్నా చౌక్, ఎవరు ఓపెన్ చేశారు? అది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ప్రజాస్వామిక హక్కుల్ని ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా అక్కడ ధర్నాలు చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా అధికారంలోకి రాగానే ఫస్ట్ అక్కడ ధర్నా చౌక్ ను ఓపెన్ చేశాము, ఫ్రీగా వదిలేసాం. వాళ్ళ దాన్ని కూడా బంద్ చేసినటువంటి ఘన చరిత్ర మీది కదా. అందుకనే ఎట్లాగో మీరు ఆయన అసెంబ్లీకి రాడు, ప్రజల్లోకి రాడు, ప్రతిపక్షంలో ఉండి ఫామ్ హౌస్ లో ఉంటా అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్నగాక మొన్న మీ అన్న కూడా చెప్పినాడు, మేము ప్రజలు తీర్పు ఇవ్వలేదు కాబట్టి మేము ఫామ్ హౌస్ కే పరిమితమని చెప్పి మాట్లాడినారు. కాబట్టి ఇప్పటికైనా వాలంటరీ రిటైర్మెంట్ గా మీ నాన్న తీసేసి మీరే ఒక బీసీ అధ్యక్షును తెలంగాణ రాష్ట్ర సమితికి బీసీ అధ్యక్షుని నియమించాలని చెప్పేసి సూచనిస్తా ఉన్నాం. ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలేకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిదిరెడ్డి, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కరా వేణుగోపాల్ తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె స్ఫూర్తిని మనం కొనసాగించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలు పటిష్టం చేస్తామని చెప్పినట్లుగానే 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణను నిర్మాణించి
బీజేపీ తెలంగాణను నిండా ముంచింది. 49 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేక ఒక్క పైసా కూడా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసింది. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో రైతులకు బీజేపీ ప్రభుత్వాలు ఏం చేశాయి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజా ప్రభుత్వం తెలంగాణలో రైతుల సంక్షేమానికి 5,07,27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినంత, ఉచిత విద్యుత్ కి ఇప్పటి వరకు 10,444 కోట్లు పెట్టినం. రైతు భరోసాకు 7,625 కోట్లు, పంటల బీమాకు 1,300 కోట్లు, రైతు బీమాకు 1,455 కోట్లు ఖర్చు పెట్టినం. రైతు భరోసా సహాయం పెంచబోతూ ఉన్నాం. దానిలో భాగంగానే నిజమైన రైతులకు మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు 25,000 కోట్ల రూపాయల వ్యవసాయం చేయని వారు తీసుకున్నారు. కాబట్టి అవన్నీ కూడా సవరించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక మహేశ్వర్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఖండిస్తున్నాం. లీడరు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరు మీద కాలయాపన చేస్తా ఉంది, రైతులను మోసం చేస్తుంది, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏ సాయం కూడా సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మహేష్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారులకు ఉంది. మీరు రైతులకు ఏం చేసిరో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందో ఏం చేసిందో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. అదే కాకుండా దేశంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా రైతు సంక్షేమానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఇప్పటి వరకు 57,027 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టింది. అదే కాకుండా రికార్డు స్థాయిలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు కోసం 10,444 కోట్లు ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తక్షణమే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కాకుండా పంటల బీమా కింద 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. రైతు బీమా కింద 1,455 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అదే కాకుండా ధాన్యం కొనుగోలుకు 10,547 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, మెంబర్లుగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాత 10 జిల్లాల్లో పర్యటిస్తూ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు సాయం విషయంలో గుట్టలకు, చెర్లలో, భూములకు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ పోయిన ల్యాండ్లకు ప్రధానంగా 2018 నుంచి 23 వరకు 25,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. కాబట్టి అట్లా జరగవద్దు, నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ నిజమైన ఏ రైతు కూడా నష్టం జరుగుతూ రైతులకు మంచి జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే కాకుండా రైతులకు దేశంలో ఎక్కలేని విధంగా 500 రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో ఎకరాకి 12,000 రూపాయల వరకు కలిసి వస్తా ఉంది. గతంలో కింటాకు తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీస్తే ఇక తరగనే ప్రసక్తి లేదు. గతంలో రైతు నుంచి వరి కొనుగోలు చేసినప్పుడు 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తే ఇక్కడ 3 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంది. ఇవి చూసి ఓరలేక మహేష్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహేష్ రెడ్డి గారు నీ తెలంగాణ సమాజం హర్షించదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఎన్ని శక్తి పథకంలోని భాగంగా తెలంగాణలో 32 మహిళా స్వయం సహాయక సంఘాలు, సంచార మత్స్య విక్రయశాలలు, మొబైల్ ఫిష్ అవుట్లెట్లు మంజూరు. ప్రధాని మత్స్య సంపద యోజన పథకం కింద 10 లక్షలు, యూనిట్ 6 లక్షలు సబ్సిడీ. తొలి దశలోనే జిల్లాకొకటి చొప్పున మొత్తం 32 సంచార చేపల విక్రయ వాహనాలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం. ప్యారిస్ లో జరిగిన ఈరోజు 32 జిల్లాలలో జిల్లా సమైక్యల సభ్యురాలకు
పారా ఒలింపిక్స్ 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం సాధించిన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగల్లు ముద్దుబిడ్డ పారా అథ్లెటిక్ దీప్తి జివాంజీకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండ సురేఖ హర్షం వ్యక్తం చేశారు. మానసిక సామర్థ్యం సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా కుంగిపోకుండా విధిని ఎదిరించి తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి జివాంజీ ప్రస్థానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిందని మంత్రి సురేఖ అన్నారు. దీప్తి జివాంజీకి తమ సహకారం ఎల్లవెళ్లలా ఉంటుందని మంత్రి తెలిపారు. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందని మంత్రి సురేఖ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ జలమండలిలో బోర్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపై హైదరాబాద్ మహానగరంలోని వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలకు చర్చ జరుగుతోంది. బీచ్ వద్ద 4న జరిగే నేవీ డే రిహార్సల్స్ లో ప్రమాదం తప్పింది. నింగిలో విన్యాసాలు చేస్తున్న కమాండోల పారాషూట్లు కిందికి దిగుతుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో సముద్రంలో పడిపోయిన కమాండోలను నేవీ సిబ్బంది రక్షించారు. As well as fixed wing aircraft like C-130, AN-32 and Dornier. This daring method is used against heavily के माध्यम से led by Chief Petty Officer. कर प्रहार बार बार निश्चय कर हो जा तैयार, कांप उठे जमीन जो पड़ते हैं शत्रु का तू कर संहार, तू कर प्रहार बार बार, तू कर प्रहार बार बार. देवी और सज्जनों, जोरदार तालियों से हमारे इन जाबाज मार्कोस का अभिनंदन करें. Commando accuracy onto a given target. Combat free fall can be carried out from helicopters like Mi-17, Sea King, advanced light helicopter, as well as fixed wing aircraft like C-130, AN-32 and Dornier. This daring method is used against heavily के माध्यम से led by Chief Petty Officer. कर प्रहार बार बार निश्चय कर हो जा तैयार, कांप उठे जमीन जो पड़ते हैं शत्रु का तू कर संहार, तू कर प्रहार बार बार, तू कर प्रहार बार बार. देवी और सज्जनों, जोरदार तालियों से हमारे इन जाबाज मार्कोस का अभिनंदन करें. Commando accuracy onto a given target. Combat free fall can be carried out from helicopters like Mi-17, Sea King like Mi-17. This daring method is used against సచివాలయ గ్రామ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని విశాఖ జిల్లా వాలంటీర్లు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ స్టేట్ అసోసియేషన్ సిఐచు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు పాల్గొని ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు కూడా శాంతియుతంగా చేస్తున్నాం. ఇక ముందు అయితే శాంతియుతంగా కూడా ఉండదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అందరూ వస్తున్నారు. ఇంతవరకు